తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎంట్రీ ఏ టైంకి అమరాబాద్ అడవుల్లో ఎంట్రీ ఎలా జరిగింది? ఎంట్రీ మాకు 1 వీక్కి ఒక డే బఫర్ డే పెట్టారు. ఒక డే ముందు ట్రైనింగ్ అనమాట. మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి చేయకూడదు లోపల అనేది చెప్పారు. మనకి హార్డ్లీ 160 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి. మేము మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యాము, 9 కల్లా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత కూర్చోపెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఏం చేయకూడదు, ఏమేం చేయాలి. ఏం చేయకూడదు అన్నారు? ఏం చేయకూడదు అంటే ఫస్ట్ థింగ్, సాయంత్రం 6 అయిందంటే మనం వచ్చేటప్పుడు ఓకే, ఒకవేళ లేట్ అయ్యింది, మనం ట్రెక్ వెళ్ళాము, వచ్చేటప్పుడు లేట్ అయితే పర్వాలేదు. మనం ఎప్పుడైతే మన బేస్ క్యాంప్కి వచ్చేసామో అక్కడి నుంచి చీకట్లో మీరు బయటికి వెళ్ళడానికి లేదు. చుట్టూ ముళ్ళ కంచి ఉంది. బేస్ క్యాంప్ మీకు యాక్చువల్లీ ఇంకా సీనరీ చెప్పాలి, నేను లోపలికి వెళ్ళిన సీనరీ చెప్పండి. అసలు ఇప్పుడు జంగిల్ బుక్స్, జంగిల్ కార్టూన్స్ చూసాం మనం, అవును, మూవీస్ చూసాం, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీల్ అండి. లోపలికి వెళ్తే అమరాబాద్ ఎంటర్ అవ్వటము, మేము వెళ్ళిన బేస్ క్యాంప్ ఎంటరింగ్ అంటే కొంచెం కార్లు గిర్లు ఉంటాయి, పబ్లిక్ మూవ్మెంట్ ఉంది. మేము సఫారీ చేస్తారు కదా, రెగ్యులర్ సఫారీ చేస్తారు, ఆ పాయింట్ నుంచి ఇంకొక 36 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాము. చాలా డీప్ కోర్ ఏరియా అంటారు. కోర్ ఏరియాలో కొంతమంది వేసారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. సో వెళ్ళిన తర్వాత మేము వెళ్తే మా ఒక చిన్న పెంటను దాటుకుంటూ వెళ్ళాము, చెంచు పెంట ఉంది. ఆ దాటుకుని కొంచెం వెనక్కి వెళ్ళగానే మా బేస్ క్యాంప్ అంటే ఇది ఒక ఇల్లు. ఇల్లు ఇంటి చుట్టూ ఫెన్స్, యానిమల్స్ రాకుండా. ఒక మర్రి చెట్టు పక్కన ఏమంటారు, ఒక రాగి చెట్టు ఉంది, పెద్ద చెట్లు. వాటి కింద బేస్ క్యాంప్, బ్యాక్గ్రౌండ్ లో లేక్, అంటే జంతువులు వచ్చి తాగే లేక్. సో వాటర్ తాగే లేక్. అది అలాంటి ప్లేస్ లో మమ్మల్ని తీసుకెళ్లారు. ఇంకొకటి తక్కువ ఏంటంటే, జంగిల్ బుక్ లో లేనిది మాకు, జంగిల్ బుక్ లో ఆ చెట్టు మీద ఒక చిరుతపులి కూర్చున్నట్టు, మాకు ఆ చిరుతపులి లేదు చెట్టు మీద. సేమ్ సీన్, టెన్స్, సైలెంట్, ఎవ్వరు సపోర్ట్ లేదు. మేము రాత్రి వెళ్ళాము, పొద్దున్న చూసిన విజువల్ ఇది మాకు. మేము లోపలికి వెళ్ళేటప్పటికి 8:30 అయింది. అంటే డార్క్ లో నైట్ 8 o'clock ఇదే సఫారీ ఫస్ట్ ఏది గేట్ అయితే ఓపెన్ చేస్తారో మనకి 2 పులుల బొమ్మలు ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళ జిప్సీలో తీసుకెళ్లారు. 36 కిలోమీటర్స్ మేము వెళ్ళడానికి మాకు 45 minutes పైన పట్టింది. 45 minutes, గంట. రోడ్ ఉందా? రోడ్ ఉంది, ట్రాక్ ఉంది. వాళ్ళు పెట్రోలింగ్ చేసుకునే ట్రాక్ ఉంటుంది. సో ఫాస్ట్ వెళ్ళరు, యానిమల్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి. అందులో అట్లా ట్రావెల్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్యాంప్కి వెళ్ళాము. ఫస్ట్ పిచ్ డార్క్. ఇప్పుడు నేను చెప్పిన సీనరీ అంతా కూడా నాకు నెక్స్ట్ డే మార్నింగ్, నైట్ ఏం తెలియదు కదా, వెళ్ళాము. సౌండ్స్ మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. రకరకాల యానిమల్స్ అరుస్తున్నాయి. మిడతలు అంటాము మనం, సికేడిస్ అని వీళ్ళు అంటారు. సికేడిస్ అనే సౌండ్స్ వస్తాయి. ఆ సౌండ్స్ ఒక హారర్ మూవీ ఎక్స్పీరియన్స్. వెళ్ళిన తర్వాత దిగాము. చెప్పారు ఫస్ట్ పక్కన ఒక చెరువు ఉందని మాకు దిగుతున్నప్పుడు చెప్పారు. దిగిన తర్వాత ఒక సోలార్ లైట్ మాత్రం ఉంది మా క్యాంప్ దగ్గర, ఇంకా ఏ లైట్స్ ఏమీ లేవు. అట్లా దిగాము. ముందు చెరువు లైట్ గా ఆకాశం రిఫ్లెక్ట్ అవుతుంది. మినుగులు పురుగులు మేము దిగాము ఒక్కసారి. మినుగులు పురుగులు చెట్లు రివర్ పక్కనే ఉంటది, నీటి కుంటల పక్కన. మేము దిగేటప్పటికి మా మూమెంట్ కి ఒక్కసారి ఇట్లా లేచినాయి మినుగులు పురుగులు. ఇట్లా ఈ హైట్ వరకు లేచినాయి అండి. మొత్తం చెరువు సర్వండింగ్ అంతా ఇట్లా లేచి ఒక్కసారి బయటకు వచ్చినాయి. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, వెల్కమ్ షాట్ లాగా. లిటరలీ అంటే ఇప్పుడు దాకా అక్కడ ఎవరు అడుగు పెట్టలేదు, మేమే పెట్టింది ఫస్ట్. మొన్నటి వరకు మూమెంట్ లేదు అక్కడ. ఇవాళ ఓపెన్ అయింది బేస్ క్యాంప్ కాబట్టి. మనిషి అంటే 2-3 రోజుల్లో ఫస్ట్ టైం వచ్చాడు మనిషి. సో అవన్నీ మూమెంట్ వచ్చింది. లెగిసి ఇట్లా తిరుగుతుంటే మర్యాద రామన్ సినిమాలు కనిపిస్తుంది చూసారా, నాకు అది గుర్తొచ్చింది. లిటరలీ అండి, ఎన్ని మెనుగురు పురుగు ఇట్లా తిరుగుతుంటే హ్యాపీ మూమెంట్. దిల్కుష్ అయిపోయింది. ఏవో కళ్ళు కనపడుతున్నాయి, అవి ఇవి. అంటే అవేంటది, పిల్లులు, నక్కలు. అదొక టెన్షన్. ఫస్ట్ మనం ఏం ప్లేస్ లో ఉన్నాం తెలియదు కదా, అదొక టెన్షన్. సో ఎంతమంది ఉన్నారు మీ ఆ పర్టికులర్ ప్లేస్? 10 మంది దిగాము. 10 మంది దిగాం కాబట్టి ఆ ధైర్యం ఉంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే 10 మందిలో కూడా ప్రతి ఒక్కడు, గర్ల్స్ కూడా ఉన్నారా 10 మందిలో? గర్ల్స్ లో ఒక అమ్మాయి ఉంది. గ్రేట్. ఒక అమ్మాయి ఉంది. ఈ 10 మందిలో కూడా భయం ఎట్లా ఉండదు చెప్పనా? నేనే కాదు, నా పక్కన ఇంకోటి ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యంతో నేను ఉన్నా. కానీ లోపల నాకు భయం ఉంది. ఆడికి కూడా సేమ్ ఫీలింగ్, నేనే కాదు ఈడు కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. కానీ బయట పట్ల ఎవరు దాంతో గంభీరంగా ఉంటూ లోపల
భయపడ్డావు. ఆ నైట్ పడుకున్నాము, పొద్దున్న లెగిసి చూస్తే ఈ వావ్ ఫ్యాక్టర్ మేము రాత్రి దిగిన ప్లేస్. నైట్ ఎన్ని గంటలకు పడుకున్నారు? నైట్ ఆ రోజు అసలు పడుకుంది ఎక్కడ? పడుకున్నాము అంటే నేను అందుకే అడుగుతున్నా ఎక్కడ ఎట్లా అంతే ఏమంటారు, బెడ్ వేసుకుని పడుకున్నాం అంతే, మా టెంట్ వేసుకుని. ఓకే. ఫస్ట్ క్యూరియాసిటీ ఉంటుంది కదా, క్యూరియాసిటీ, మాటలు అవి ఉంటాయి కదా. మాటలు అసలు ఫస్ట్ క్యూరియాసిటీ ఏంటంటే యానిమల్ సౌండ్స్, ఏమంటారు చెరువు ఉంది ఖచ్చితంగా తాగడానికి వస్తాయి, అడవి పిల్లలు వాటి సౌండ్స్, అలారం కాల్స్ అంటారు. బేసికలీ సాంబార్ డీర్లు, మామూలు డీర్స్ అలారం కాల్స్ ఇస్తూ ఉంటాయి. అవి మేము సాయంత్రం ఏంటంటే స్టార్టింగ్ మూమెంట్ మేము కూర్చుని మాట్లాడుకుంటున్నాము, చెరువు దగ్గర నుంచి వినపడుతుంది దూరంలో. అది పులులు అట్లా చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవి సౌండ్ చేస్తాయి. మిగతా వాళ్ళని సాంబార్ డీర్ది బాగా వినిపిస్తుంది. సో ఆ రోజు అలా అనుకున్నాము. ఆ తర్వాత కొంచెంసేపటికి సెటిల్ అవుతున్నాము, నెమ్మదిగా అలవాటు పడుతున్నాము. యూరిన్ వస్తుందని చెప్పి బయటికి వెళ్ళాము ఇద్దరం. ఫస్ట్ డే నైట్ ఇది. ఓకే. అప్పటికి మాకు ఇంకా చెప్పే కదండి, నైటే వెళ్ళాము, చుట్టూ సరౌండింగ్స్ తెలియదు మాకు. మిలుగురు పురుగులు అయిపోయినాయి, సౌండ్స్ మాత్రమే వినపడతాయి. యూరిన్ పొద్దామని చెప్పి ఇద్దరు వెళ్ళాము కంపల్సరీ. మీరు ఒకళ్ళు వెళ్ళదు బయటికి. ఏదైతే బేస్ క్యాంప్ ఇల్లు ఉందో దాని చుట్టూ ఫెన్స్ ఉంది. ఆ ఫెన్స్ దాటి మీరు బయటికి వెళ్ళాలంటే ఇద్దరు వెళ్ళాలి కంపల్సరీ. అండ్ మాట్లాడండి కంపల్సరీ, మాట్లాడకుండా ఉండదు. మేమిద్దరం సరే యూరిన్కి వెళ్దాం అని చెప్పి కొంచెమే దూరం, జస్ట్ ఒక 10 అడుగులు అవతలకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత టార్చ్ లైట్లు వేసుకుంటాం కదా, వేసుకుంటుంటే కళ్ళు మెరుస్తున్నాయి ఆ చెట్టు దగ్గర నుంచి. ఇట్లా చూస్తుంది, మెరుస్తుంది, పక్క వెళ్తున్నాయి, మెరుస్తున్నాయి, కళ్ళు మెరుస్తాయి యానిమల్స్ అనేది మాకు ఫస్ట్ చెప్పారు. అవును. మేము నల్లగా ఉంది కొంచెం, టార్చ్ లైట్ వేస్తే దూరంగా ఒక 20 మీటర్ల దూరంలో నల్లగా కనపడుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఎలుగుబంటి ఏమో అని చెప్పి నేను తను అనుకున్నాం, నా పక్కన అతను. అనుకుని ఈ హైట్ లోనే ఉంటుంది, లెగట్లేదు. మైట్ బి అక్కడ దాని వెనకాల నుంచి చూస్తుందేమో మమ్మల్ని అని మేము అనుకున్నాం. అనుకుని డిసైడ్ అయ్యి ఇంకొంచెం జూమ్ చేసి, యాపిల్ ఫోన్ కొంచెం జూమ్ వెళ్తుంది, యాపిల్ ఫోన్ సామ్సంగ్ ఫోన్స్, టార్చ్ లైట్ 2 టార్చ్ లైట్లు వేసి జూమ్ చేసి చూస్తే నల్లగా కనపడుతుంది, కళ్ళు బాగా మెరుస్తాయి, పెద్ద తలకాయి. కన్ఫామ్ ఎలుగుబంటి అనుకుని కన్ఫామ్ చేసుకుని క్యాంపులోకి వచ్చి మిగతా 10 మంది ఎవరితో ఉన్నారో వాళ్ళందరికీ బయట ఎలుగుబంటి ఉంది అని చెప్పి అంటే బీట్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కూడా అవునా అని చెప్పని అందరం లేచి వెళ్ళి, మిగతా వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళలేదు, దడిలోంచి చూసాము. చూసిన తర్వాత ఫస్ట్ గ్లిమ్స్ లో బీట్ ఆఫీసర్ కూడా ఎలుగుబంటి అన్నాడు. అరే ఫస్ట్ రోజే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, ఫుల్ హ్యాపీ అందరూ కూడా. కట్ చేస్తే కొంచెం చేపటి తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటే గేదెలు అవి కొంచెం మాకు దూరంలో వాళ్ళు పెంచుకునే గేదెలంట. ఓహో. అదేం చేస్తుందంటే ఎగ్జైట్మెంట్ అయిపోయారు, మేము ఎగ్జైట్మెంట్ అయ్యాము. కానీ మీరు చూడండి బీట్ ఆఫీసర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, నైట్ కాబట్టి. అవును. మేము కన్ఫర్మేషన్ ఆయన అడుగుతాం కదా, ఆయన అడిగితే ఆయన కూడా అనేటప్పటికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ కట్ చేస్తే గేదె అని చెప్పి కన్ఫర్మ్ అయింది. సో ఇది ఫస్ట్ రోజు జరిగే ఎక్సైట్మెంట్ లో జరిగే తప్పులు ఎవరేంటి లేకపోతే ఏవి. ఆ తర్వాత బాబు ఇక్కడ ఇవే కాదు, కొన్ని చెంచుపేట దగ్గర ఉంది కాబట్టి వస్తూ ఉంటాయి మనకి అని ఆ సైట్ తో ఉన్నాము. కొన్ని సౌండ్స్ వీలే కూడా ఉంటాయి, రిలాక్స్ అవుతే నెమ్మది అలవాటు పడుతున్నాం. ఇది నైట్. సో మార్నింగ్ రాత్రంతా అరుపులు. పడుకుంది ఎక్కడ, బేసికల్లీ నేను టెంట్ పట్టుకెళ్ళా, నేను ట్రావెలర్ని కాబట్టి ఒకవేళ నలుగురం పడుకున్నప్పుడు ఇరుకవుతుంది, ఎందుకులే అని చెప్పని నేను టెంట్ తెచ్చుకున్నాను. ఆ ఫెన్స్ లోపల కొంతమంది వేరే బీట్ గార్డ్స్ ఫైర్ కంపల్సరీ, క్యాంప్ ఫైర్ కంపల్సరీ ఉంటుంది. 3 క్యాంప్ ఫైర్లు పెట్టుకున్నారు. కొంతమంది బీట్ ఆఫీసర్లు, వాచర్లు మాతో పాటు ఉంటారు, వాళ్ళు ఇక్కడే పడుకుంటారు. ఆ క్యాంప్ ఫైర్ దగ్గరే మా టెంట్లు వేసుకున్నాము. టెంట్లు వేసుకుని పడుకున్నాము. ఈ రాత్రి అంతా బయట పడుకున్నాం కదా, బిల్డింగ్ లో పడుకోకుండా. మంచిగా వెచ్చగా ఉంది, సౌండ్స్ మాత్రం బాగా వినపడుతున్నాయి. పొద్దున్న లేసేటప్పటికి ఈ సిచ్యువేషన్ చెప్పే కదా, జంగిల్ బుక్ విజువల్ అండి. ఇక్కడైనా మెలుగురు పురుగులు లేచి మనం ఇక్కడ నడిచాం కదా అని చెప్పని ఇవన్నీ చూసుకుంటున్నాము. అండ్ పాత టెంపుల్ ఉంది, 100 years బ్యాక్ టెంపుల్ అంట. ఏం టెంపుల్? శివుడు టెంపుల్. ఇప్పుడు శివరాత్రికి అక్కడ జాతర జరుగుతుంది బాగా. సో ఆ టెంపుల్ కూడా చెరువు పక్కనే ఉంటాము. ఎట్లా అంటే ఒక బ్యూటీ అండి, సామాన్య మనిషికి అది దొరకదు. అంటే ఈ జాతర జరిగినప్పుడు వెళ్తారేమో కొన్ని జనాలు, లోన్లీగా ఇంత పీస్ఫుల్ గా ఎప్పుడు దొరకదు ఆ ప్లేస్. అలాంటి విజువల్ ఒక పులి లేకోకుండా, యానిమల్ లేకోకుండా సేమ్ పోస్టర్, జంగిల్ బుక్ పోస్టర్ కనిపించింది. హ్యాపీ. ఆ రోజు పొద్దున్న లేపి ఇక ట్రెక్స్ అవన్నీ స్టార్ట్ చేయించారు. సో ఇది ఫస్ట్ డే అండ్ ఎర్లీ మార్నింగ్ ఎక్స్పీరియన్స్. ఆ డే అంటే మీరు ఎట్లా పులిల్ని ఉన్నాయా లేదా సెన్సెస్ ను
ఎలా గుర్తించాలని చెప్పారు? మెథడ్స్ ఏమేమి చెప్పారు మీకు? సెన్సెస్ కంటే ముందు మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, మనం లోపలికి వెళ్తే ఏమేమి చేయకూడదు అని చెప్పారని. వాటిని చెప్తాను ఫస్ట్. అది చెప్పిన తర్వాత ఇది వెళ్తే ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే, చెప్పండి. సో ఫస్ట్ అమరాబాద్ లో ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చెప్పారు మాకు. ఓకే. ఎపెక్స్ ప్రెడేటర్ టైగర్. టైగర్ ఇస్ ద బాస్ అమరాబాద్ కి. ఓకే. టైగర్ తర్వాత దానికంటే డేంజరస్ థింగ్ అది ఎపెక్స్ ప్రెడేటర్, కానీ డేంజరస్ థింగ్ ఇంకోటి ఉంటుంది, అది ఎలుగుబంటి. సెకండ్. థర్డ్ చిరుతపులి. ఇంకొకటి కుక్కలు, అడవి కుక్కలు. ఈ సాంబార్ డీర్లు ఇవన్నీ చాలా వరకు పెద్ద సైజులో ఉంటాయి, కానీ మనకి పరిగెట్టేస్తాయి, మన అల్జేడికి వెళ్ళిపోతాయి. మీకు ఏమన్నా ఇది ఉంటే అటాక్ అయితే వీటితోనే అవుతాయి. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ బేర్. బేర్ డెత్లు ఎక్కువ. మాకంటే ఒక 2 నెలల ముందే ఒక మనిషిని చంపేసింది అట్లా లోపల చెంచులో, ఒక ఆయనని, పెద్ద ఆయన్ని. ఒక 1 year క్రితం ఇంకొక ఒక లేడీని చంపేసింది. సో ఇవి జరిగినాయి. ఇవి కూడా చెప్పుంచారు మాకు. ఎలుగుబంటి చంపేసింది, టైగర్ ఇవి కిల్స్ లేవు, ఎలుగుబంటి కిల్సే ఉన్నాయి. ఇవి చెప్పి జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీరు ఒకళ్ళే వెళ్ళరు, కనీసం 4 వెళ్తాము. దాంట్లో రోజు రెగ్యులర్ గా తిరిగే బీట్ ఆఫీసర్ ఉంటాడు, పోలీస్ అయినా ఉంటాడు, ఫారెస్ట్ ఆఫీసర్. వెపన్ ఉంటుందా వాళ్ళ దగ్గర? వెపన్ కూడా ఉంటుంది, గొడ్డలు ఉంటుంది అంతే. ఈ తుపాకులు ఉండవు. తుపాకులు ఉండవు. ఓకే. ఇద్దరు, అదే ఒక బీట్ ఆఫీసర్, ఒక చెంచు వాచర్, ఇద్దరం వాలంటీర్స్. కర్ర ఇచ్చారు మాకు. కర్ర మాత్రం పెట్టుకోండి అని చెప్పి మన మనిషి హైట్ కర్ర ఇచ్చారు, ఎందుకంటే మీరు మనం కోర్లో ఉన్నాము. అవును. సో సపోజ్ టైగర్ కనుక మనకి ఎదురొస్తే ఏం చేయాలి? ఫస్ట్ టైగర్ అనేది గాలిని బట్టే మనని ఇది చేస్తుంది, స్మెల్. మన స్మెల్, మనిషి స్మెల్ వాటిని చూస్తుంది. సో మీకు ఇటు సైడ్ నుంచి ఇటు పక్కున్న, మీకు ఇప్పుడు గాలి నుంచి ఇటు తగులుతుంది, ఇలా ఇటు సైడ్ ఉన్న టైగర్స్ మీ సైడ్ రావు. అవి మీ స్మెల్ చూసేసి ఇంచుమించు దూరం వెళ్ళిపోతాయి. మనిషిని అసలు చూస్తే వెళ్ళిపోతుంది దూరం. ఇటు సైడ్ ఉన్నవి మీ స్మెల్ గమనించలేవు, గాలి ఇటు నుంచి ఇటు పోతుంది. ఓకే, గాలి సైడ్ ఉన్నవి మాత్రమే మనిషి స్మెల్ చూస్తాయి, ఆపోజిట్ ఉన్న వాటికి స్మెల్ తెలియదు. కాబట్టి గాలి అటు పోదు కాబట్టి అది మనం సెన్స్ చేయలేదు. అది విజువల్ గా సెన్స్ చేయాలి తప్ప మిమ్మల్ని చేయలేదు. మీకు ఎన్కౌంటర్ ఉంటే వీటితోనే అవుతుంది. వాటి స్మెల్ మనం చేయలేము, మనకి అలవాట్లేదు. కాబట్టి డైరెక్ట్ ఎన్కౌంటర్ అయితే ఇటు పక్కే అవుతాయి. సో గాలి మీకు అంత తెలివి ఉంటే కనుక మీరు అది ఫస్ట్ ఇచ్చేసుకోండి. సో మన వాచింగ్ ఎప్పుడు ఇటు పక్క ఉండాలి. గాలి ఎటైతే లేదో, మన ఎటైతే వస్తుందో గాలి అటు పక్క చూసుకోండి. అండ్ కొంచెం మాట్లాడుకుంటూ ఉండండి చిన్నగా, నాట్ లైక్ పెద్దగా మాట్లాడదు, కొంత మాట్లాడండి. అండ్ ఎదురొస్తే మాత్రం పరిగెత్తద్దు, జస్ట్ అట్లా నుంచుండి అంతే. నుంచొని ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వండి. టైగర్కి అయితే ఐ కాంటాక్ట్ ఇవ్వద్దు, సైడ్ నుంచి బట్ ఏం చేస్తుందో చూడాలి కాబట్టి ఇట్లా పక్కగా తిప్పుకుంటూ ఇట్లా గమనించండి. డైరెక్ట్ ఫేస్ కాంటాక్ట్ అయితే ఇవ్వద్దు. అయితే ఏమైతుంది, అది మనం పోటీ పడుతున్నాం అనుకుంటుందంట. ఐ కాంటాక్ట్ పెడితే మన ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా కొంచెం మారినా గానీ, కోపం కనిపించినా వీడు మనతో పాటు కొట్టడానికి రెడీగా ఉండని చెప్పి మీదకి వస్తుంది. సో మీరు సైడ్ కి తిప్పేసుకుని తలకాయ సైడ్ నుంచి గమనించండి అని చెప్పారు. అండ్ వెనక్కి మాత్రం తిరగద్దు. వెనక్కి తిరిగి పరిగెత్తారా మిమ్మల్ని ప్రే అనుకుంటుంది, పట్టేసుకుంటుంది. ఓకే, మీరు భయపడ్డారని చెప్పని మిమ్మల్ని చంపడానికి రెడీగా ఉండి వచ్చేస్తుంది. సో నుంచోండి, వీలున్నంత వరకు దాని ఐ కాంటాక్ట్ పక్కకు తీసుకుని మూమెంట్ గమనించండి. అది మన సైడ్ రావట్లేదు అని చెప్పంటే అట్లాగే ఉండండి. మన సైడ్ లైట్ గా వచ్చింది అనిపించిందంటే ఇట్ సైడ్ ఫేసింగ్ చేసుకుంటేనే వెనక్కి నడవండి, వీపి చూపించద్దు. ఓకే, వెనక్కి నడవమన్నారు. సో అది చెప్పారు. ఇంకోటి కర్ర ఉంటే కర్రని నెమ్మదిగా తీసి ఇట్లా సైడ్ పెద్దగా పైకి పెట్టండి. సో యానిమల్ కి మీరు నా ఎదురుగుండా ఉన్నది నాకంటే చాలా పెద్దది అని అనుకోవాలి. ఓకే, అలా మీరు కనిపించండి. కర్రను పట్టుకొని పైకి నెమ్మదిగా ఉండండి. ఇట్లా పట్టుకోమన్నా, ఇట్లా 2 కర్రలు ఉంటే గట్టిగా పట్టుకోండి, లేదా పెద్ద కర్రలు ఉంటే ఒకటి ఇట్లా పట్టుకోండి. అప్పుడు పైకి పట్టుకోండి. హైట్ ఎక్కువ, అప్పుడు మనం 15 feet లో అది 5 అడుగులు పడుతుంది నుంచి ఉంటే. సో మనం అంత కనిపిస్తాం కాబట్టి పెద్ద అనుకుని తగ్గుతుంది అని చెప్పారు. ఎలుగుబంటి మాత్రం మీరు వీలున్నంత వరకు అది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. మూమెంట్ వచ్చేసిందంటే అరవండి, కర్రను తీసి కొట్టండి గట్టిగా, టక్క 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 రాయో లేకపోతే ఇంకో చెట్టో దానికి కొట్టండి. దానికి కొడితే ఆ సౌండ్కే వెళ్తుంది. అది సైలెంట్ గా ఉంటే ఊరుకోదు, ఖచ్చితంగా వచ్చి వస్తుంది. దానికి గోర్లు చాలా పెద్దగా ఉంటాయి అని చెప్పారు. పులి కంటే కూడా కొంచెం గట్టిగా పెద్దగా ఉండే గోర్లతో అది ఫస్ట్ మొహం రక్కుందంట, మొహం రక్కి తొడలు పట్టుకుందంట. ఆ చంపేసిన మనిషిని కూడా అలాగే చేసిందంట. సో చెప్పారు సైజ్ తక్కువ ఉన్నా గానీ చాలా అలర్ట్ ఉంటుంది, మీదకి వచ్చి కిల్ చేస్తుంది. సో బీర్నికి అరవండి, అరిసి గట్టిగా ఇచ్చేయండి అని చెప్పారు. సో విత్ ఎవ్రీ ప్రికాషన్స్
మా ఎగ్జామ్ కూడా ఇదే. అవును. ఈ ఎగ్జామ్ పాస్ అయితేనే మాకు లోపలికి పంపించారు. అవునులే. ఉమ్. ఇది చెప్పారు, ఇవి చెప్పి పంపించారు. ఇది మా ఫస్ట్ సో ఈ